యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు సహాయకరంగా చదువుకుందాం. 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. నా సహోదరులరా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వారి ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాల చేత త్రిప్పబడను. 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. మంచిది. చదవబడిన లేఖనం మన వినికిలో దేవుడు దేవునికరంగా మార్చునుగాక. ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే నాలుక. చెప్పండి, నాలుక. నాలుక యొక్క పరిచయం మనం చూస్తాం ఈ యొక్క మెసేజ్లో. అలాగే నాలుక ఎలాంటిది, బైబిలు నాలుక గురించి ఏం బోధిస్తూ ఉన్నది, ఎలాంటిది, అలాగే నాలుక యొక్క లాభ నష్టాలు. 3వది, నాలుక యొక్క లాభ నష్టాలు మనం చూడబోతా ఉన్నాం. చివరిగా నాలుక దేవుడు మనకిచ్చుట్లో ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ 4 విషయాలు మనం చూడబోతా ఉన్నాం. మంచిది. నాలుక సహజంగా, నాలుకకి సాధారణ అర్థం ఏంటంటే, నాలుక అనేది మన నోట్లో ఉన్న ఒక మాంసపు అవయవం అండి. సాధారణమైన అర్థం మనం గమనించగలిగితే మన అవయవాల్లో ఒక అవయవం నాలుక. చాలా ప్రాముఖ్యమైన అవయవం. అదేంటి, మిగిలిన అవయవాలు ప్రాముఖ్యమైనవి కాదా అంటే మిగిలిన అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. సో నాలుక గురించి చెప్పేటప్పుడు ఆ విధంగా చెప్పగలుగుతాం. ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన పాత్రను దేహములో వహించేది. సో సాధారణంగా నాలుక దేనికి ఉపయోగపడుతుందంటే, సాధారణమైన అర్థం మనం గమనిస్తే రుచులు చూడడానికి నాలుక ఉపయోగపడుతుంది. తీపి, చేదు, పులుపు, అలాగే ఉప్పు, ఈ రుచులు మనము ఆస్వాదిస్తున్నామంటే కారణం మన దేహంలో ఉన్న నాలుక. సో అలాగే ఈ నాలుక దేనికి ఉపయోగపడుతుంది, మాటలు మాట్లాడడానికి. మన మాటలు మాట్లాడడానికి ఉపయోగపడేది నాలుక. సో 3వదిగా నాలుక దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫిజికల్ మీనింగ్ చెప్తా ఉన్నాను. 3వదిగా ఆహారాన్ని నమలడానికి దంతాలకు సహాయపడే అవయవం అన్నమాట. ఆహారాన్ని నమలడానికి దంతాలకు సహాయపడే అవయవం నాలుక. సో ప్రియులరా, ఇది సాధారణ అర్థం, నాలుక యొక్క సాధారణ అర్థం. అయితే బైబిల్లో మనం ఆలోచన చేస్తే ఆత్మీయ అర్థం మనం గమనించగలిగితే బైబిల్లో నాలుక అనేది అవయవం మాత్రమే కాదు కానండి, మన హృదయంలో ఉన్న ఆలోచనల్ని, మన హృదయంలో ఉన్న విషయాలని బయటపెట్టే ఒక మార్గం అని ఆత్మీయ అర్థం గమనించగలం. దానికి సాధారణ నిర్వచనం మనం ఆలోచన చేయగలిగితే, సరళ నిర్వచనం, సింపుల్ డెఫినేషన్ ఏంటంటే,
నాలుక అనేది మన మాటలను వ్యక్తపరిచే అవయవం మాత్రమే కాకుండా మన హృదయ స్థితిని బయటపెట్టే సాధనం. పిల్లరా, మన హృదయ స్థితిని బయటపెట్టే సాధనంగా నాలుక ఉందండి. సో అందుకే పిల్లరా, యాకోబు ఈ యొక్క 3వ అధ్యాయంలో దాదాపుగా 1 నుంచి 12 వచనాల భాగంలో మనిషి యొక్క జీవితంలో నాలుక ఎంత చిన్నదైనా ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపించే సాధనంగా యాకోబు ఈ పత్రికలో వివరించాడు. సో 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకుంటే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అని లేఖనం సెలవిస్తాను. చిన్న అవయవమైన నాలుక గొప్ప విషయాలు చెప్తుందండి. కనబడదు సరిగ్గా, లోపల కూర్చొని నోట్లో పైదంతానికి పై దవడకి కింద దవడకి లోపల కూర్చొని ఒక చిన్న నాలుక చాలా గొప్ప సంగతులు తెలియచేస్తూ ఉంటుంది. సో ప్రియులారా, మన జీవితాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన అవయవం అండి నాలుక. ప్రియులారా, మన జీవితాన్ని ప్రభావితం చేసే మన మాటలను, మన ఆలోచనలు, మన హృదయంలో ఉన్న విషయాలని, మన విశ్వాసాన్ని బయటకు చూపించేది ఈ నాలుక. సో మనం మాట్లాడేటప్పుడే మన మాటల్లో నుంచే మన విశ్వాస పరిమాణం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో నాలుక చాలా ప్రత్యేకమైనది అని చెప్పడానికి ఈ విధంగా ఇన్ని విషయాలు దాని గురించి దాగి ఉన్నాయి. సో జీవితాన్ని చాలా ప్రభావవంతంగా చూపిస్తుంది. ప్రియారా, ఆ నాలుక గురించి మనం ఆలోచన చేస్తే మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చేదే నాలుక. అలాగే మన పేరు ప్రతిష్టలను దిగదార్చేది నాలుక అండి. మంచి పేరు ప్రఖ్యాతులు ఇస్తుంది, మంచి గౌరవాన్ని ఇస్తుంది, అలాగే గౌరవాన్ని దిగజార్చుతుంది అనమాట నాలుక. పిల్లరా, బైబిల్ గ్రంథంలో పేతురు గురించి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం సాయంకాలంగా చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు. వీళ్ళరా, ఇక్కడ నాలుక సీమోను పేతురు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే యేసు క్రీస్తుని అంటా ఉన్నాడు, సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని వర్ణించడం ద్వారా యేసు క్రీస్తు ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడు అనమాట. నీవు ధన్యుడవు అని ఒక మంచి ప్రతిష్ట, గౌరవాన్ని పేతురు పొందుకున్నాడు. సో అదే నాలుక ఏం చేసింది? 26వ అధ్యాయంలో మనం చూస్తే, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 74వ వచనం సహాయకరంగా చదువుకుందాం. 24వ అధ్యాయము 74వ వచనం. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. అదే నాలుక ఏం చేసిందండి? యేసుక్రీస్తుని నిరాకరించింది. ప్రియులారా, అదే నాలుక చేత గౌరవాన్ని పొందుకుంది. ప్రియులారా, అదే నాలుక యేసుక్రీస్తు నిరాకరించింది. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఇలా అనుకొని ఉండవచ్చు అన్నమాట. పంది పెద్దను మేపినట్టు ఈ 3.5 సంవత్సరాలు నేను చక్కగా ద్రాక్ష రసంతో, రొట్టెలతో, చేప ముక్కలతో మేపానే, చక్కగా నీకు బోధించానే, వెంటనే నన్ను తిరస్కరించేవే అని ఒకవేళ బాధపడి ఉండవచ్చు. పిల్లరా, ఈ నాలుక ఏం చేసింది? ఒకసారేమో ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది, ఒకసారేమో ఆ తర్వాత వెంటనే సీమోను పేతురు పశ్చాత్తాపడ్డాడు అనమాట. అంటే నాలుక ఎంత ప్రభావవంతమైందో మనం చూస్తున్నాం. జీవితాన్ని ప్రభావితం చేసేది, పేతురు జీవితాన్ని ప్రభావితం చేసింది. ప్రియుల, ఒకసారి గౌరవాన్ని తీసుకొని వచ్చింది, ఒకసారి అవమానాన్ని తీసుకొని వచ్చిందన్నమాట.
సో యేసుక్రీస్తు వారిని చూడగానే ఆ గదిలోకి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడ్చి ఆ తర్వాత ప్రభావవంతమైన పరిచయం చేశాడు. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే ఆ చిన్న నాలుక అదే చెప్తా ఉన్నాడు. యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటా ఉన్నాడు? ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. సో చిన్న నాలుకే చాలా ప్రభావితంగా మార్చబడతా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చిన్న స్టీరింగ్ మనం ఆలోచన చేసే ఒక చిన్న స్టీరింగ్ పెద్ద బస్సుని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో అలాగే మన చిన్న నాలుక మన జీవిత దిశను, మన జీవిత మార్గాన్ని మారుస్తుందండి. సో ప్రియులారా, ఈ నాలుక గురించి పరిచయాలు మనం చూస్తూ ఉన్నాం, ఇంట్రడక్షన్ చూస్తూ ఉన్నాం. నాలుక ఎంత ప్రభావవంతమైనదో మన జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. సో బైబిల్లో నాలుక గురించి ఒక 7 విషయాలు మనం చూద్దాం. నాలుక ఎలాంటిది అనే విషయాన్ని మనం చూద్దాం. అక్కడే 3వ వచనం సహాయకరంగా మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. ఇక్కడ నాలుక ఎలాంటిదంట? గుర్రము యొక్క నోటికి పెట్టే కళ్ళెము లాంటిది. అంటే నాలుక కళ్ళెము లాంటిది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాను. నాలుక ఎలాంటిదంట? కళ్ళెము అంటే ఒక రకంగా చెప్పాలంటే పగ్గము, చిక్కము, అవి కూడా పర్యాయ పదాలు మనం గమనించగలం. సో గుర్రానికి శరీరం అంతా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే కళ్ళెం. నోట్లో కళ్ళెం పెడతారు. ఆ కళ్ళెము ద్వారా ఆ గుర్రాన్ని శరీరం అంతటిని కంట్రోల్ చేస్తారనమాట, ఆ రైడ్ చేసేవారు. సో ప్రియులరా, అలానే నాలుకను మన జీవితంలో సరిగ్గా వాడగలిగితే మన శరీరాన్ని మొత్తాన్ని అదుపులో ఉంచుకోగలమండి. గుర్రానికి కళ్ళెం పెడితే ఎలా కంట్రోల్ అవుతుందో అలాగే మన నాలుక, చిన్న నాలుక, అదిరిపడే నాలుక మనం కంట్రోల్లో ఉంచుకుంటే మన శరీరం అంతా కంట్రోల్లో ఉంటుందండి. సో ప్రియులరా, మన మాటలకు తగిన రీతిగా మన బాడీ అనేది రియాక్షన్ ఇస్తుంది అనమాట. సో నాలుకతో మాట్లాడేటప్పుడు మన మాటలకు తగిన రీతిగా ఆటోమేటిక్గా నేను మాట్లాడుతుంటే చేతులు యాక్షన్ ఇస్తూ ఉంటాయి, బాడీలో ప్రతి మూమెంట్ కదులుతూ ఉందన్నమాట. సో ప్రియులరా, మనము ఈ నాలుక ఏ రీతిగా వాడుతూ ఉన్నామో ఆ రీతిగా యాక్షన్ ఇచ్చేదాన్ని. సో సరైన రీతిగా ఆ గుర్రానికి కళ్ళెం ఎలా పెడతారు, ఆ కళ్ళాన్ని పెట్టి గుర్రాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, ఆ విధంగా మన నాలుకను మనం కంట్రోల్ చేసుకునే వారంగా ఉన్నాం. రెండవది అక్కడే మనం చూస్తే నాలుక ఎలాంటిదంట? 4వ వచనంలో, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వారి ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. సో రెండవది ఇక్కడ నాలుక ఎలాంటిది? చుక్కాని లాంటిది. పిల్లరా, గమనిస్తే పెద్ద ఓడ, సముద్రంలో ప్రయాణించే పెద్ద ఓడని మనం చూస్తామండి. ఈ పెద్ద ఓడ దాని యొక్క దిశను మార్చాలంటే వెనక ఉండే ఒక చిన్న చెక్క లాంటిది అనమాట, ఒక పలక చెక్క లాంటిది అనమాట. ఆ చెక్క అనే చుక్కాని, ఆ చుక్కాని చేత ఓడ యొక్క దిశను మారుస్తారు. సో అదే విధంగా నాలుక శరీరంలో చిన్న అవయవ భాగముగా ఉన్నను దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. చూడండి, ఆ సముద్రంలో పోయే ఓడ చాలా పెద్దది, కానీ ఆ చిన్న చుక్కాని ఏ విధంగా దాని యొక్క దిశను మారుస్తూ ఉంటుందో అదేవిధంగా మన జీవితంలో కూడా ఆ చిన్న భాగమైన, చిన్న అవయవమైన నాలుక పెద్ద గొప్ప ప్రభావాన్ని చూపించే విధంగా ఉన్నా. అంటే అర్థమయ్యే రీతిగా మనం చెప్పాలంటే చిన్న మాట కుటుంబాన్ని కూల్చివేస్తుంది, చిన్న మాట సంఘాన్ని చీల్చివేస్తుంది. ప్రియులారా, ఎంత ప్రభావవంతమైనదో మనం చూస్తూ ఉన్నామండి. చిన్న మాటే, ఒక వ్యక్తి సంఘములో నాన్ వెజ్ పెట్టాలన్నాడు అనమాట. ఒక వ్యక్తి లేదు శాకాహారం పెట్టాలన్నాడు. చిన్న మాటే 2 సంఘాలుగా డివైడ్ అయిపోయాయి, చీల్చివేయబడి. నాలుక ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చిన్న నాలుక పెద్ద కార్యాలను చేయగలుగుతుంది. సో దాన్ని అదుపు చేసుకున్నప్పుడు
మన జీవితంలో చక్కటి ఫలితాలను మనం అనుభవించగలం. మూడవదిగా మనం చూస్తే అక్కడే మూడవది ఈ యొక్క యాకోబు ఏమని వర్ణించాడు ఆ మాట చదువుకుందాం 5వ వచనంలో. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను, ఎంత కొంచెము నిప్పు చాలు ఎంత కొంచెము నిప్పు అన్నాడు అన్నమాట. కొంచెము నిప్పు ప్రియులారా, కొంచెము నిప్పు పెద్ద అడవిని తగిలిపెడుతుంది అనమాట. సో మనం ఆలోచన చేస్తే నిప్పు చాలా చిన్నది, నిప్పు యొక్క ఆ పదార్థం అనేది చాలా చిన్నది, అయితే పెద్ద అడవిని తగలబెడుతుంది అన్నమాట. సో ప్రియులారా, మనము మాట్లాడే చిన్న మాట చాలా గొప్ప ప్రభావాలని, గొప్ప అనర్థాలని తీసుకొస్తుంది. అదే మాట సరిగ్గా ఉపయోగిస్తే గొప్ప లాభాలని తీసుకొచ్చే విధంగా ఉంది. బైబిల్ గ్రంథంలో అక్కడే మనం చదువుకున్న భాగంలోనే మత్తయి సువార్తలో పేతురు 3 సార్లు నిరాకరించాడు. ఎన్నిసార్లు? 3 సార్లు నిరాకరించిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి హృదయాన్ని బాధపరిచిన వాడుగా ఉన్నాడు. పిల్లరా, కొన్నిసార్లు యేసుక్రీస్తు నమ్ముకొని, యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొని, ఆయన రక్తములో మనము పాపక్షమాపణ పొందుకొని అదే నాలుగుతో ప్రభువుని నిరాకరిస్తున్నామా, అంగీకరిస్తూ ఉన్నామా? పిల్లరా, మన నాలుక చక్కగా ఉపయోగపడుతుందా, లేకపోతే తగలబెట్టే విధంగా ఉందా? ఒకసారి ఆలోచించే. అడుగుని ఏ విధంగా తగలబెడుతుందో ఆ విధంగా మనుషుని యొక్క హృదయాన్ని తగలబెట్టే విధంగా ఉందా, వారిని వెలిగించే విధంగా, ప్రభు కొరకై సంపాదించే విధంగా ఉందా? ఒకసారి ఆలోచించవలసిన అవసరత ఎంతో ఉంది. సో ఒక చిన్న నాలుకలో నుంచి ఒక చిన్న మాట ఒక నిప్పు లాంటిదని చెప్పడం. సో నాలుక ఎలాంటిదంట? ఒక చిన్న నిప్పు లాంటిదని. ఆ చిన్న నిప్పే అడవిని ఎలా తగలబెడుతుందో ఒక్క మాటే ప్రభావితంగా వారి జీవితాలను పాడు చేస్తారు. ఒక ఊరిలో ఒక అక్కను అడిగాను అనమాట, ఏమక్క చర్చికి వెళ్ళట్లేదంటే, అమ్మా అయ్యా ఈ విధంగా మమ్మల్ని బాధ్యత కలిగిన వారు మాట అన్నారు, అందువల్ల మేము చర్చికి వెళ్ళలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. ఒక చిన్న మాటే, అది అనకూడని మాటే, కానీ ఆ మాట ఆమె హృదయాన్ని బాధపరిచిందనమాట. సో ప్రియులారా, ఆమె చర్చి మానుకుంది. ప్రియులారా, చూడండి, ఒక చిన్న మాటే ఎంత బాధను కలిగిస్తుందో మనం చూస్తా ఉన్నాం. కొన్నిసార్లు కోపములో మాట్లాడే మాటలు, ఇతరులు మన మీద ఆవేశంతో కోపంతో పడే మాటలు మనం చచ్చిపోయే వరకు గుర్తుంటాయి అన్నమాట. మాటలు అవి వారిని క్షమించవచ్చు, మన హృదయంలో క్షమించవచ్చు, కానీ వారి అన్న మాట మనకి జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. ముళ్ళు కాలులో ఎలా తగులుతూ ఉంటుందో, కనికేస్తూ ఉంటుందో, ఆ విధంగా ఆ మాట మన జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. పిల్లరా, అలాగే మన నాలుకను చాలా జాగ్రత్తగా ఉంచుకోకపోతే ఇతరుల హృదయాల్ని బాధపరిచే విధంగా ఉంటుంది. సో పిల్లరా, నిప్పు లాంటిది అని చెప్పాడు. నాలుక ఎలాంటిది? నిప్పు లాంటిది. నాలుగోది మనం చూస్తే అది 6వ వచనంలో మనం చదువుకుందాం. ఈసారి మీరు చెప్పండి. నాలుక అగ్ని అయి, నాలుక మన శరీర అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇక్కడ నాలుక దేంతో పోల్చాడు? అగ్ని. పిల్లరా, మూడవది మనం చూసాం, నాలుక చిన్న నిప్పు అని చెప్పాడు అన్నమాట. ఇక్కడ యాకోబు అంతటితో నాలుకను వివరించలేదు, కానీ అంతటితో ఆగిపోవట్లేదు, కానీ మరొక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంట? నాలుక అగ్ని అని తెలియజేస్తా ఉన్నాడు. అగ్ని అనగా దహించు మరియు మండు స్వభావం కలిగిన నాలుక అని భావం. అని దహించు మండు స్వభావం కలిగిన ఆ నాలుక అని భావం ఇక్కడ మనం గమనించాలి. ఈ అగ్నిని మనం ఆర్పకపోతే, కాలుతున్న అగ్నిని మనం ఆర్పకపోతే అదే నాలుక మనల్ని, మన జీవిత విధానాన్ని కాల్చివేస్తుంది. పిల్లరా, మండుతున్న అగ్నితో పోల్చాడు ఈ నాలుక. ఈ మండుతున్న అగ్నితో పోల్చబడిన నాలుక అదుపులో లేకపోతే, హద్దు దాటిపోతే
మన జీవిత విధానాన్ని కాల్చివేస్తుందన్నమాట. పిల్లరా, మన జీవితానికి చాలా ముప్పును తీసుకొస్తుందండి. సో అదే చెప్తా ఉన్నాడు. ఏమని అక్కడ? సర్వ శరీరమునకు మాలిన్యము ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని మనం చూస్తా ఉన్నాం. సర్వ శరీరమునకు మాలిన్యము ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. దీపావళిలో అక్కడ టపాకాసులు పెరుస్తారనమాట. సో చిన్న దాన్ని ఏమంటారు, భూచక్రం అంటారు కదా. ఆ చిన్న భూచక్రం చాలా చిన్నది, కానీ అది తిరిగేటప్పుడు దాని ప్రభావం అనేది చాలా గొప్పగా ఉంటుంది ప్రియుల. దాని వెలుగు అనేది చాలా గొప్పగా ఉంటుంది. సో మన మాటలు అవి చిన్నవే, కానీ హృదయాన్ని బద్దలు చేస్తాయి. అలాగే గౌరవ మర్యాదలను మంటగలుగుతాయి. చిన్న మాటలే సరిగ్గా ఉపయోగించకపోతే మన గౌరవం పోతుంది, ఇతరుల గౌరవాన్ని కూడా తీసేవారంగా ఉంటాం, మంట కలిపే వారంగా ఉంటాం. పిల్లల ఆలోచన చేయాలి. నాలుక ఎంత ప్రమాదకరమైనదో మనం చూస్తా ఉన్నాం. ఒకటి గుర్రెపు కళ్ళెము లాంటిదని యాకోబు తన మాటల ద్వారా ఈ యొక్క నాలుకను వర్ణిస్తూ ఉన్నాడు. రెండవది మనం చూస్తే గోడకు ఉన్న చుక్కాని లాంటిది అని తెలియచేశాడు. మూడవది నిప్పు రవ లాంటిది అని తెలియచేశాడు. అలాగే నాలుగవది ఒక అగ్ని లాంటిది అని మనం చూస్తూ ఉన్నాం, మండేస్తుంది, కాల్చేస్తుందని చెప్తా ఉన్నాం. అలాగే ఐదవది మనం చూస్తే అక్కడే మనం చదువుకున్న మాట 6వ వచనంలో, నాలుక అగ్ని, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు చిచ్చు పెట్టెను, అది నరకము చేత చిచ్చు పెట్టబడను. 8వ వచనం చదువుకుందాం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘనమైన దుష్టత్వమే అని చెప్తా ఉన్నాడు. నాలుక ఎలాంటిదంట? మరణకరమైన విషంతో కూడినటువంటిది. విషం ఏం చేస్తుందండి? విషం ఏం చేస్తుంది? విషయం కాదు, విషం ఏం చేస్తుంది? ప్రాణం తీస్తుంది. పిల్లలు మనం గమనిస్తే విషం అనేది ప్రాణం తీసేది. సో నాలుక విషం లాంటిది అని తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. అదే సామెతల గ్రంథంలో కూడా 18వ అధ్యాయము 21వ వచనంలో, జీవ మరణములు నాలుక వశము అని చెప్పబడింది. జీవ మరణములు నాలుక వశము. ప్రియులారా, మన నాలుక ద్వారా ఒక వ్యక్తి, అంటే ఏదైనా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, కోర్టులో ఉన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు తన యొక్క నాలుక ద్వారానే అతనికి మరణశిక్ష వేయాలా, లేకపోతే అతని జీవాన్ని ప్రసాదించాలా, ఆ యొక్క నాలుక ద్వారా మాత్రమే, అతని యొక్క నాలుక ద్వారా మాత్రమే ఆధారపడి ఉన్నది మనం గమనించగలం. సో జీవ మరణాలు నాలుక వశము అని మనం చూస్తాం. ప్రియులారా, మన నాలుక ఎంత ప్రమాదకరమైందో మనం చూస్తా ఉన్నాం. అదే నాలుక ఎంత లాభాలను కూడా తీసుకొస్తుందో మనం చూడబోతాం. సో ప్రియులారా, క్రైస్తవ జీవితంలో మన నాలుక విషపూరితమైన ఆలోచనలు చెప్పేదిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదండి. మన నాలుక విషపూరితమైన ఆలోచనలు చెప్పేదిగా ఉండకూడదు. మన నాలుక మంచి ఆలోచనలు చెప్పే విధంగా ఉండాలి. నిరర్ఘనమైన దుష్టత్వమే అని అక్కడ చెప్పాడు. దుష్టత్వం లాంటిది అంటే దుష్టుని యొక్క తత్వం ఏంటి? ఎక్కడ ఉన్నా దుష్టుడు చేసేది ఏంటంటే చెరిపేవాడు, చంపేవాడు. ప్రియులారా, దుష్టుని తత్వం మేడగది మీద తిరుగుతున్న దావీదు హృదయంలోకి చొరబడింది. ఏం చేశాడండి? బత్షెబాను చెరిపాడు. ఆ తర్వాత ప్రియులారా, మనం గమనిస్తే ఊరియాను చంపించాడు. దుష్టుని తత్వం తన హృదయంలో ప్రవేశిస్తే ఎంత ప్రమాదం జరిగిందో మనం చూస్తా ఉన్నాం. దావీదు ఆ తర్వాత ఎంత నష్టపోయాడో కూడా బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తాము. సో మన నాలుక చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎంత మాత్రం కూడా దుష్టత్వం అనేది నాలుగు కింద ఉండకూడదు. పిల్లరా, విషం అనేది అంటే చెడు స్వభావం అనేది మనలో ఉండకూడదు. మనం మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ మన నాలుక ఎంత మాత్రం కూడా కీడు చేసే విధంగా ఉండకూడదు. అదేవిధంగా మరొక మాట గమనిస్తే నాలుక ఎలాంటిదో మనకు మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం సహాయకరంగా చదువుకుందాం.
12వ అధ్యాయం 18వ వచనంలో కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చాలు. ఏంటంట? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు. ఇక్కడ నాలుక ఎలాంటిదండి? కత్తి లాంటిది. పిల్లరా, మనం గమనిస్తే నాలుక కత్తి లాంటిది అని చెప్తా ఉన్నారండి. పిల్లరా, నాలుక ఎంత ప్రమాదకరమైందో మనం చూస్తున్నాం. కత్తి లాంటిది. కూరగాయలను టకటక కూసేస్తుంది కత్తి. అట్లాగే కొంతమంది మాటలే హృదయాన్ని కట్ చేసి పడేస్తుంది అనమాట. పిల్లరా, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కత్తి లాంటి మాటలు అని చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథములో యెఫ్తా యొక్క సహోదరులు ఏమంటా ఉన్నారంటే, నీకు స్వాస్థ్యం లేదు, నువ్వు వేశ్యకు పుట్టావు అని మాట్లాడుతూ ఉన్నారు. సొంత సహోదరులు ఏమని తెలియజేస్తారంటే, మీ తల్లి వేశ్య అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఆ మాట ఎంత హృదయాన్ని గాయపరుస్తుందో. ఓకే, వాళ్ళ తల్లి తప్పు చేసి ఉండవచ్చు, కానీ తన సహోదరులు నువ్వు వేశ్యకు పుట్టావురా అని మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రియులారా, మాటలు కత్తి అని మనం చూస్తాం. నాలుక కత్తి లాంటిది. ప్రియులారా, తన హృదయాన్ని గాయపరిస్తే యెఫ్తా వారి యొద్ద నుంచి పారిపోయినట్లు మనం చూస్తాం. ప్రియులారా, ఆ తర్వాతే వారికి అవసరమైనప్పుడు వారి యొద్దకు వెళ్ళారు. బాధలు కలిగిన సమయాన వారి యొద్దకు వెళ్ళినప్పుడు యెఫ్తా తిరిగి వచ్చాడు. వారిని క్షమించాడు, తిరిగి వచ్చాడు, యుద్ధాలు చేశాడు, చక్కగా జయాన్ని పొందినట్లు మనం చూస్తాం. సో నాలుక ఎంత ప్రమాదకరమైందో మనం చూస్తూ ఉన్నాం. కత్తి లాంటిదని మనం చూస్తూ ఉన్నాం. సో మన మాట ఎలా ఉండాలి? పిల్లల గమనించాలి. మన మాట కట్టే విధంగా ఉండాలి. అంతే విధంగా కట్టే విధంగా ఉండాలి, కానీ కట్ చేసే విధంగా ఉండకూడదు. సో వెంటనే ముఖాన్ని దాన్ని పడగొట్టకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడే వారంగా ఉండాలి. సో క్రైస్తవులుగా మన నాలుక మనం గమనిస్తే అక్కడే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. నీతిమంతుల నోరు జీవపు ఊట. ఏంటట? నీతిమంతుల నోరు జీవపు ఊట. పిల్లల నాలుక ఎలాంటిదంట? జీవజలం వంటిది. సో మనం గమనించాం నాలుక ఎలాంటిది? నాలుక గుర్రము యొక్క నోటికి అదుపు చేసే కళ్ళెం లాంటిది అని చెప్పాడు అన్నమాట. రెండవది ఓడ యొక్క సుక్కాని లాంటిది. మూడవది నాలుక ఎలాంటిది? నిప్పురవ లాంటిది. పిల్లరా, రెండు విషయాలు పాజిటివ్గా ఉన్నాయి. మిగిలిన విషయాలు మనం చూస్తే నాలుక నిప్పు లాంటిది, తర్వాత అగ్ని లాంటిది అని మనం చూసిన తర్వాత మనం చూస్తే ప్రియులారా, మరణకరమైన విషము లాంటిది, నిరర్ధనమైన దుష్టత్వం లాంటిది అని చెప్పాడు. ఆ తర్వాత నాలుక కత్తి లాంటిది అని చెప్పాడు అన్నమాట. కత్తి వంటి. సో ఇక్కడ 7వదిగా నాలుక జీవజలం వంటిదని మనం చూస్తాం. సో ఆ జీవజలం అంటే ప్రోత్సహించే మాటలు జీవాన్ని ఇస్తాయన్నమాట. పిల్లరా, నాలుక జీవపు జలం అంటే జీవజలం అంటే జీవాన్ని ఇచ్చే జలం. అంటే మన జీవితాల్లో ప్రోత్సహించే మాటలు ఉండాలి. పిల్లరా, మనం ప్రోత్సహించడానికి ముందుండం, కానీ ఇతరులను విమర్శించడానికి ముందుంటాం అన్నమాట. ఇతరులని కృంగదీయడానికి ముందుంటాం. సో క్రైస్తవులుగా మన నాలుక చాలా అదుపులో ఉంచుకోవాలి. ప్రియులారా, అదుపులో ఉంచుకోకపోతే చాలా ప్రమాదకరం. అందుకే యాకోబు ప్రాముఖ్యంగా బోధకులు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. సో ప్రియులారా, బోధకులు మాత్రమే కాదు, కానీ ఈనాటి క్రైస్తవులు ప్రతి విశ్వాసకి అవసరమైనది ఈ యొక్క బోధ. సో ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే, నా సహోదరులారా, బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందదని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని తెలియజేస్తాం. అట్లని బోధకులు కావద్దని అర్థం కాదనమాట. సో దేవుడు నాలుక ఇచ్చి ఉండగా ఆ నాలుకను ఏ విధంగా ఉపయోగించాలో అర్థం చేసుకొని మాట్లాడే ముందు నిదానించి ఆలోచించి మాట్లాడాలని ఇక్కడ మనకు మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే 3వదిగా నాలుక వలన కలిగే లాభాలు, నాలుక వలన కలిగే నష్టాలు మనం ఆలోచన చేస్తే ఈ 7 విషయాల నుంచి మనం గమనిస్తే, ఒకటి నాలుక చేసే మంచిది లాభం చెప్పండి. నాలుక వలన కలిగే లాభాలు చెప్పండి. ఈ నాలుక ద్వారా మనం ఇతరుల్ని ఆదరించవచ్చు.
ఇదే నాలుక ద్వారా ఇతరుల సమస్యల్లో ఉన్నప్పుడు నెమ్మది కలిగించవచ్చు అన్నమాట. కుటుంబంలో నిమ్మలత లేనప్పుడు నెమ్మది కలిగించవచ్చు. సో ఒక లాభం మనం చూస్తా ఉన్నాం. సో ఈ చిన్న నాలుకే కలిగించే లాభం మనం చూస్తే ఆదరణ కలిగించవచ్చు, నెమ్మది కలిగించవచ్చు. సో రెండవది సమాధానం కలిగించవచ్చు ఈ నాలుక ద్వారా. సమస్యల్లో ఉన్న వారికి, గొడవల్లో ఉన్న వారికి మనం సమాధానం కలిగించే విధంగా ఈ నాలుకను ఉపయోగించుకోవచ్చు. మూడవ లాభం ఏంటంటే ఈ నాలుక ద్వారా ఏం చేయొచ్చు అండి, ఇతరుల్ని ప్రోత్సహించవచ్చు. దేవుని పని కొరకై మనం పురికొల్పవచ్చు ఈ నాలుగుతోనే. సో నాలుగవది, ఇతరులు తప్పుదారులో పోతూ ఉంటే, సరికాని మార్గంలో వెళ్తూ ఉంటే వారిని హెచ్చరించవచ్చు. అలాగే ఐదవది మనం గమనిస్తే ఈ నాలుగు ద్వారా ఉపయోగం ఏంటంటే, కొంతమంది హెచ్చరించిన సరిదిద్దుకోరు అన్నమాట. అలాంటి వారిని ఖండించడానికి ఉపయోగపడేది నాలుకను, ఖండించి తప్పు సరిదిద్దేది నాలుక. సో నాలుక వలన కలిగే లాభాలు మనం చూస్తూ ఉన్నాం. సో నాలుక వలన కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. ఇతరులను పరామర్శించడం కాదు, ఏంటంటే విమర్శించడం. ఈ విమర్శించడం అనేది చాలా ప్రమాదకరం. సో ఇది నాలుక వలన కలిగే నష్టం. రెండవది, ఇతరుల మీద నింద మోపడం. ప్రియులారా, నింద మోపడం తప్పు కాదు, కానీ అది ఖచ్చితంగా అయితేనే అది మోపేవారంగా ఉండాలి. ప్రియులారా, ఈ నాలుక నింద మోపడానికి వెనక తీయాలి. నింద అనేది చాలా ప్రమాదకరం. కనుక మన జీవితంలో నాలుక వలన కలిగే నష్టాలు, ఆ నింద వల్ల చాలామంది హృదయాలు కృంగిపోయి దేవునికి దూరమై ప్రియులారా ఆత్మీయంగా నష్టపోయిన వారు ఉన్నారు. సో క్రైస్తవులుగా నిందలు మోపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. మూడవ కలిగే నష్టం ఏంటంటే హింసలు. ఈ నాలుకే ఏం చేస్తుందంటే హింస పెడుతుంది అన్నమాట. ప్రియులారా, మనం మాట్లాడే మాటలు ఇతరులకు హింస కలుగుతాయి. కొన్నిసార్లు జాగ్రత్తగా మాట్లాడకపోతే, మనము సమయోచితమైన జ్ఞానం ఉపయోగించి మాట్లాడకపోతే ఇతరుల్ని హింసిస్తుంది మన నాలుక. చాలా జాగ్రత్త. వారు హింసించబడి కన్నీరు గార్చేవారుగా ఉంటారు ప్రియులారా. సో నాలుక వలన కలిగే నష్టం మనం చూస్తాం. ఇదే నాలుక వలన కలిగే నష్టం ఏంటంటే అవమానం. ఇతరుల్ని తృణీకరించి మాట్లాడడం, లెక్క లేకుండా మాట్లాడడం. ప్రియులారా, క్రైస్తవులుగా దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. తోటి సేవకుల్ని గౌరవప్రదంగా మాట్లాడాలి, గౌరవించాలి. తోటి విశ్వాసుల్ని ప్రేమించాలి. లెక్కపూర్వకంగా మనం విలువ కట్టి మాట్లాడేవారంగా ఉండాలి. సో ఈ నాలుక అవమానపరిచే విధంగా ఉండకూడదు. ఒకరినొకరు అవమానపరుచుకుంటే, ఒకరినొకరు కృంగదీసుకుంటే, ఒకరినొకరిని హేళన చేసుకుంటే ఒక్కరు కూడా సంఘంలో మిగలరు అన్నమాట. సో అవమానించే మాటలు నాలుక ద్వారా మాట్లాడకూడదు. సో అవమానించే మాటలు మాట్లాడితే చాలా నష్టాన్ని తీసుకొస్తాయి. సో నాలుక వలన అబద్ధ సాక్ష్యాలు చాలా నష్టాన్ని తీసుకొస్తాయి. ప్రియులారా, ఒకటిగా నాలుగు కల్పించి మనం ఇతరుల మీద చెప్పామనుకో, సో వాటిని అబద్ధ సాక్ష్యాలు అంటారు. ప్రియులారా, వారి జీవితంలో ఆత్మీయ మరణ శాసనాన్ని మనం తీసుకొని వచ్చినట్లే. ప్రియులారా, గమనించండి, ఈ నాలుక చాలా నష్టాన్ని తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. సో నాలుక వలన కలిగే లాభాలు మనం చూస్తూ ఉన్నాం, నాలుక వలన కలిగే నష్టాలను మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, ఈ నాలుక ద్వారా లాభాల కొరక, నష్టాల కొరక మనం దేని కొరకే ఉపయోగపడుతూ ఉన్నాం? మన నాలుక దేనికి ఉపయోగిస్తూ ఉన్నాం? లాభాల కొరకు ఉపయోగిస్తూ ఉన్నామా, నష్టాల కొరకు ఉపయోగిస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచించారు. నాలుక చిన్నదే, వర్డ్, 3 పదాలు కలయికే నాలుకని మనం చూస్తాం. సో దీనివలన మన జీవితాల్లో ఒక క్రైస్తవులుగా పేరు పెట్టుకొని క్రీస్తును ధరించామని చెప్పుకొని ప్రేమ కలిగిన వారము, సహనం కలిగిన వారము, క్షమాపణ కలిగిన వారము, అనేకమైన విషయాలు మనం ముద్ర వేసుకొని చెప్పుకుంటూ తిరుగుతూ మన నాలుకను దేని కొరకు ఉపయోగిస్తాం? మన నాలుక లాభాల కొరకు ఉపయోగపడుతుందా, లేకపోతే నష్టాల కొరకు ఉపయోగపడుతుందా? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రియులారా, క్రైస్తవులుగా మన నాలుక లాభాల కొరకు ఉపయోగించాలి ప్రియులారా.
అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ గ్రంథకర్త. ఆ మాట మనం చదువుకుంటే, ఆ మాట చదువుకున్న 7వ వచనంలో, మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుగా చాలను. సాధు అయిన కానీ ఏ నరుడను నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయంతో నిండినది అని తెలియజేస్తాం. సో ఈ లోకంలో మనం చూస్తే ప్రతి మృగం, ప్రతి పక్షి, ప్రతి జలచరాలు మనం చూస్తే, ఇంకా అక్కడే మనం చదువుకుంటే పిల్లరా, ప్రతి సర్పం మానవుని కంట్రోల్లో ఉంటుంది. ప్రతిదీ మానవుడు కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ప్రతిదాన్ని దాన్ని సాధు చేసి మానవుడు కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. కానీ మానవుడి నోట్లో ఉన్న నాలుకే ఏం కావట్లేదంట, సాధు కావట్లేదు. ప్రియులరా, సాధన చేస్తే సాధ్యం కానీ ఏమీ లేదు. క్రైస్తవులుగా ప్రియులరా, మన నాలుక కంట్రోల్లో ఉంచుకుంటే చాలా మంచిది, లేకపోతే చాలా నష్టాన్ని తీసుకొస్తాయి. సో లోకంలో ఒక సూక్తి ఉందన్నమాట. ఏంటి? 10 మందిలో ఉన్నప్పుడు ఏం కాపాడుకోవాలంట? నాలుకను కాపాడుకోవాలంట. ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సును కాపాడుకోవాలని ఒక సూక్తి ఉంది లోకంలో. సో మన జీవితంలో ఈ నాలుకను చాలా జాగ్రత్తగా సాధు చేసేవారంగా ఉండాలి. క్రైస్తవులుగా మన నాలుగుకి ఆల్రెడీ బాప్తిస్మం చేసామన్నమాట. సో ఈ నాలుక కూడా బాప్తిస్మంలో ఒక పార్ట్. సో ప్రియులారా, మన జీవితంలో ఈ నాలుకను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత క్రైస్తవునికి ఎంతో ఉందండి. సో 4వదిగా మనం చూస్తే, నాలుక మనకి ఇవ్వడములో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నాలుక దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆహారం తినడానికి మాత్రమేనా? అలాగే మాట్లాడడానికి మాత్రమేనా? అలాగే ప్రియులారా, మనం గమనిస్తే వాటికి మాత్రమే కాదు, కానీ దేవుడు నాలుక ఇవ్వడములో ఉద్దేశం. ఆ మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం, దయచేసి కీర్తన గ్రంథం 34వ కీర్తన 1వ చరణం చదువుకుందాం. 34వ కీర్తన 1వ చరణం తెలిసిన వారు చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ప్రియులారా, గమనించండి, ఇక్కడ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అంటే ఇక్కడ దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనకు నాలుకనిచ్చాడు. ఏం చేయడానికండి? దేవుణ్ణి స్తుతించడానికి. మన నాలుక దేవుడు మనకు నాలుక ఇవ్వడానికి ప్రధానమైన ఉద్దేశం దేవుణ్ణి స్తుతించడానికి. ప్రియులారా, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గణపరిచే వారంగా ఉండాలి. ఆయన కీర్తిని నిత్యము, ఆయన కీర్తి నా నోట నుండును. ఆయన కీర్తించడానికి మనము మన నాలుక ఇవ్వడానికి ఉద్దేశం దేవుని స్తుతించడానికి. ఆ మాటే 137వ కీర్తన 3వ చరణం సహాయకరంగా చదువుకుందాం. 137వ కీర్తన 3వ చరణం తీసిన వారు చదవండి. 137వ కీర్తన 3వ చరణం. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనేది. ప్రియులారా, ఇక్కడ కీర్తన పాడుడి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించగలిగితే ఆ మాటే 126వ కీర్తన 2వ చరణం చదువుకుందాం. 126వ కీర్తన 2వ చరణం. మనము కలకరిన వారి వలె నుండి మన నోట నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. మనం చూస్తాం చాలు ఆనంద గానముతో నిండి ఉండెను. ప్రియులారా, మన నాలుక కీర్తనలు పాడాలండి. దేవుని కొరకై కీర్తించేవారంగా ఉండాలి. దేవుని నామాన్ని, వాక్య సంగతులని ప్రియులారా మన నోటి నుంచి ఆనంద గానముతో ప్రభువుని కీర్తించేవారంగా ఉండాలి. సో నాలుక ఇవ్వడానికి రెండవ ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క పాటలు పాడాలి. ప్రియులారా, మనం దేవుని యొక్క పాటలు పాడేవారంగా ఉండాలి. మనము దేవుని వాక్యాన్ని సంబంధించిన పాటలు భక్తుల జీవితాల్లో అనేకమైన పాటలు రచించారు. సో రాగం వస్తే ఏంది, రాకపోతే ఒంటరిగా పాడటం అనేది చక్కగా నేర్చుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో చక్కగా దేవుని పాటలు మనం పాడుకునే వారంగా, పాటలు వినేవారంగా ఉండాలి, వింటూ వాటిని పాడుకునే వారంగా ఉండాలి.
సో ఆనంద గానముతో మనము మన నాలుక ద్వారా కీర్తనలు పాడేవారంగా ఉన్నాం. మూడవది మనం చూద్దాం, అక్కడే 71వ కీర్తన 24వ వచనం. 71వ కీర్తన 24వ వచనం చదువుకుందాం సహాయకరంగా. 71వ కీర్తన 24వ వచనం. నాకు కీడు చేయ జూచువారు సిగ్గుపడి నాకు కీడు చేయ జూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఏం చేయాలంటే ఇక్కడ నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ప్రియులారా, మూడవది మనం చూస్తే ఆయన నీతిని మనం వర్ణించాలి. ఆయన నీతిని మనం వర్ణించాలి. 35వ కీర్తన 28వ వచనములో ఆయన నీతిని మనం ప్రకటించాలి. సో నాలుక ఇవ్వడానికి దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఒకటి దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవుణ్ణి మనం స్తుతించాలి. మన దేవుడు చేసిన కార్యాల్ని మనం కొనియాడేవారే ఉండాలి. రెండవది ఆనంద గానం, మన నోటి నుంచి పాటలు పాడాలి. నాలుగు ఇవ్వడానికి ఉద్దేశం. మూడవది మనం చూస్తే దేవుని యొక్క నీతిని మనం వర్ణించాలి. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో కంటే గుర్తింపదగిన వాడని అనేకమైన ఆయన గురించి మనం చూడగలమండి. ఆయన లక్షణాలు, ఆయన మహిమను మనం చూడగలం. ఆయన చేసిన శిలువ కార్యం మనం ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలి. అదే చెప్తాం, ఆయన శిలువ కార్యాలు మనం ప్రకటించే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆయన గురించి మనం సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు సహాయకరంగా చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూసిద్దుమో, ఏది నిదానించి కనిగొంటిమో, మా చేతులు దేనిని త్రాగి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాము. సో ప్రియులారా, మన నాలుక ద్వారా మనము సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలి. అంటే సువార్తను ప్రకటించేవారంగా ఉండాలి. శిలువ మరణ పునరుద్ధానాన్ని మనము ప్రకటించే వారంగా ఉండాలండి. సత్యమును చెప్పడానికి మనము ఆ సత్యమయ ఉన్న యేసుక్రీస్తుని మనం చెప్పడానికి మన నాలుగును ఉపయోగించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో సత్యమును చెప్పడానికి. సో సత్యమయ ఉన్న యేసుక్రీస్తుని ప్రకటించడానికి మన నాలుగును ఉపయోగించాలి. సో ఒకటి, నాలుగును దేవుడు ఇవ్వడానికి ఉద్దేశం ఏంటంట, ఒకటి స్తుతించడానికి, 2 పాటలు పాడడానికి, 3 చెప్పాలి దేవుని యొక్క నీతిని వర్ణించడానికి, 4 దేవుని యొక్క సత్యము ఆయన యొక్క గొప్పతనాన్ని ఇతరులకు ప్రకటించడానికి దేవుని యొక్క మనం నాలుగును ఉపయోగించేవారంగా ఉండాలి. సో అదే కీర్తన గ్రంథం 149వ కీర్తన 149వ కీర్తన. సో 9వ వచనం సహాయకరంగా చదువుకుందాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. సో ప్రియులారా, ఇక్కడ మనం గమనించగలిగితే 149వ కీర్తనలో అక్కడ స్తుతించుడి, యెహోవా భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. సో యెహోవాను స్తుతించుడు అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే, మన నాలుక ఇవ్వడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నాలుక ఇచ్చాడు. సో దేవుడు ఆయనను ఆరాధించే భాగ్యం, ఒంటరిగా ఆరాధించే భాగ్యం, కుటుంబంగా ఆరాధించే భాగ్యం, సంఘముగా ఆరాధించే భాగ్యం, సమాజంగా ఆరాధించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. సో దేవుణ్ణి మనం ఆరాధించాలి. సో ఎంతమంది సంఘములో ఆదివారమున ఆరాధన చేస్తూ ఉన్నారు ఆలోచించేయండి. పురుషులారా, దేవుడు అవకాశం ఇచ్చి ఉండగా, ఆధిక్యత ఇచ్చి ఉండగా సంఘములో బహిరంగంగా ఆరాధించే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు.
సంఘాన్ని మొత్తాన్ని లీడ్ చేసే భాగ్యం ఇచ్చాడు ఆరాధించడం ద్వారా. సో ఎంతమంది దాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం? మన నాలుక అనేకమైన వాటికి ఉపయోగిస్తూ ఉన్నాం, కానీ సంఘములో సహోదరులుగా బహిరంగంగా ప్రభువుని ఆరాధించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించాలి. సో దేవుడు నాలుక ఇచ్చిన ఉద్దేశాలు మనం చూస్తాము. సో చివరిగా మనం చూస్తే నాలుగు ఇవ్వడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేయడం. ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయండి. మన నాలుగు ఇవ్వడానికి మనకు ఉద్దేశం ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. పిల్లరా, మన జీవితంలో ప్రార్థన చేస్తున్నామా? మన జీవితంలో ప్రార్థన అనుభవాలు కలిగి ఉన్నామా? కనీసం ఒక గంట అయినా రోజుకి దినములో మనం ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించేద్దాం. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్కి, సాయంత్రము డిన్నర్కి ప్రభువానికి స్తోత్రం అని చెప్పి మింగేసే అది స్తోత్రమే కానీ ప్రార్థన కాదు. పిల్లరా, మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడు నాలుగు ఇవ్వడానికి ప్రధానమైన ఉద్దేశాలు మనం చూస్తాం. సో నాలుగు యొక్క పరిచయం మనం గమనించాం, నాలుగు యొక్క అర్థం మనం గమనించాం. దేవుడు నాలుగు ఇచ్చింది ఎందుకు? చక్కగా మనం దేవుని సన్నిధిలో చక్కగా మాట్లాడడానికి, అలాగే పిల్లలు మనం గమనిస్తే ప్రభుని స్తుతించడానికి అని మనం చూస్తాం. చాలా విషయాలు మనం గమనించాం. సో పరిచయం చేసాం. రెండవదిగా నాలుక ఎలాంటిదో 7 విషయాలు మనం చూసాం. నాలుక వలన కలిగే లాభ నష్టాలు మనం గమనించగలిగాం. అలాగే చివరిగా నాలుక మనకి ఇవ్వడములో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూసాం. సో విశ్వాసిగా నీ నాలుక ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేస్తాం. ఒక చిన్న సవాలు, ప్రభు కొరకై మన నాలుకను దేవునికి ఇష్టకరంగా ప్రయోజనకరంగా ఉపయోగిస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి, పరిశీలన చేసుకుందాం. మన నాలుక ద్వారా వచ్చే మాటలు ప్రభువుని సంతోషపెడతా ఉన్నాయా? ప్రభు నామానికి మహిమ తెస్తుందా లేకపోతే మహిమను తగ్గిస్తుందా? ఒకసారి ఆలోచించాలి. మనం మాట్లాడే మాటలు ప్రభు నామానికి మహిమ తెస్తున్నాయా? కుటుంబాలు కడుతున్నాయా? సంఘాన్ని కడుతున్నాయా? సమాజాన్ని కడుతున్నాయా? లేకపోతే మన నాలుక ఇతరులకు అడ్డుబండగా ఉందా? ఒకసారి ఆలోచించాలి. ఇతరులను వెలిగించలేకపోయినా పర్లేదు, కానీ ఇతరులను ఆర్పే విధంగా మన నాలుక ఉండకూడదండి. ఇతరులకు అడ్డుగా మన నాలుక ఉండకూడదు. సో ప్రియులారా, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. మన నాలుకను దేవుడు మన జీవితాల్లో, మన అవయవాల్లో నిజంగా మాట్లాడే శక్తి దేవుడు మనకిచ్చిన శక్తులన్నిటిలో ప్రాముఖ్యమైన శక్తి అండి. సో ఈ మాట్లాడే నాలుక అదుపులో ఉంచుకొని అద్దు దాటకుండా, అనర్థాలకి చోటు ఇవ్వకుండా బహు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడి దేవుని నామాన్ని మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.